Welcome to my channel. BSc Degree First Sem Advances in Mathematical, Physical and Chemical Sciences లో ఈరోజు మీకు ఫస్ట్ యూనిట్ అయితే మ్యాథమెటిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ యూనిట్గా చూడండి, ఫస్ట్ యూనిట్స్లో ఫస్ట్ మీరు లిమిట్స్ నేర్చుకోండి. తర్వాత మీరు డిఫరెన్షియేషన్ నేర్చుకోవాలి. తర్వాత మీరు ఇంటిగ్రేషన్ నేర్చుకోండి. ఈ 3 చాప్టర్స్ వచ్చేసి క్యాలిక్యులస్ పార్ట్స్, ఓకేనా. డిఫరెన్షియేషను, ఇంటిగ్రేషను, లిమిట్స్ అనేవి ఇవి క్యాలిక్యులస్ పార్ట్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ నేర్చుకోండి. ఇది జామెట్రీ పార్ట్. ఇది ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 1Bలో ఉంటుంది. ఇది చూడండి, స్ట్రైట్ లైన్స్లో మ్యాట్రిసెస్ ఈ 5 చాప్టర్స్ నేర్చుకుంటే మీరు మ్యాథమెటిక్స్లో మీరు 15 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఒక 10 మార్క్స్ క్వశ్చను, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయితే మీకు అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు అడ్వాన్సెస్ ఇన్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్లో ఒక 10 మార్క్స్ క్వశ్చన్, ఒక 5 మార్క్స్ క్వశ్చన్, లేదా ఇక్కడ మీకు బిట్స్ టైప్లో రావచ్చు, ఓకేనా. ఎలా ఇచ్చినా మీకు ముందు కాన్సెప్ట్ తెలియాలి. చూడండి, ఒకసారి మీరు లిమిట్స్ అనే టాపిక్ అయితే తీసుకోండి. ఫస్ట్ చాప్టర్గా లిమిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లిమిట్స్ ఫస్ట్ మీరు లిమిట్స్ చేయాలంటే లిమిట్స్లో ఫస్ట్ మీకు ఫార్ములాస్ అయితే రావాలి. ఏంటివి ఆ ఫార్ములాస్ నేర్చుకోండి. లిమిట్ x డాష్ టు 0 sin x బై x వాల్యూ 1. ఫస్ట్ ఫార్ములా. ఈ ఫార్ములా రాకపోతే మీరు ఏమి చేయలేరు, నేను ఏమి చేయలేను. ఈ చాప్టర్ వరకు నేను ముందే చెప్తున్నాను. లిమిట్ x డాష్ టు 0 cos x బై x వాల్యూ. దీనికైతే ఫార్ములా అయితే లేదు. tan x బై x సెకండ్ ఫార్ములా నేర్చుకోండి. ఈక్వల్ టు 1. ఫస్ట్ లిమిట్ x డాష్ టు 0 sin x బై x వాల్యూ 1. లిమిట్ x డాష్ టు 0 tan x బై x వాల్యూ 1. నెక్స్ట్ దీని కంటిన్యూ ఫార్ములా లిమిట్ x డాష్ టు 0 sin kx బై x వాల్యూ k. లిమిట్ x డాష్ టు 0 tan kx బై x వాల్యూ. ఈరోజు మీకు లిమిట్స్ అనే చాప్టర్ని నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లిమిట్ x డాష్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x వాల్యూ 1. లిమిట్ x డాష్ టు 0 a పవర్ x మైనస్ 1 బై x వాల్యూ. ఏంటి ఫార్ములా? a పవర్ x ఇంటూ a పవర్ x మైనస్ 1 బై x ఫార్ములా లాగ్ a. లిమిట్ x డాష్ టు 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ x బై x వాల్యూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ x బై x వాల్యూ 1. లిమిట్ x డాష్ టు 0 1 ప్లస్ 1 బై x హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు e. నెక్స్ట్ మీకు లిమిట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. లిమిట్ x డాష్ టు 0 x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a ఫార్ములా n ఇంటూ a పవర్ n మైనస్ 1.
ఫస్ట్ మీరు ఈ చాప్టర్లోకి ఎంటర్ కావాలంటే ఈ ఫార్ములాస్ అయితే నేర్చుకోండి నీట్గా. n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1. చూడండి ఫస్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మా. లిమిట్ x డాష్ టు 3 x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 బై x స్క్వేర్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 అయితే చూపించాలి. చూడండి ప్రాబ్లం ఎలా ఉంది, ఎలా చేయాలి. ఫస్ట్ మీరు LHS పార్ట్ అయితే రాసుకోండి. లిమిట్ x డాష్ టు 3 x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 బై x స్క్వేర్ మైనస్ 9. ఇది ఏముంది సార్ ప్రాబ్లం, ఇది x ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా వచ్చేస్తా ఆన్సర్ అనుకోవచ్చు. చూడండి మీరు x ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 స్క్వేర్ అంటే 9, 8 3 జా 24 ప్లస్ 15 ప్లస్ 9 24 మైనస్ 24 0 వచ్చింది. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 9 0/0 ఫామ్ వచ్చింది. ఇప్పుడు మీరు లిమిట్స్లో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేదానికి కుదరదు. మీరు ఎంసెట్లో అయితే మీరు ఎల్ హాస్పిటల్ రూల్స్ చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే f డాష్ ఆఫ్ x బై g డాష్ ఆఫ్ x చేయాలి మా. చూడండి ఇప్పుడు ఎలా చేయాలి, వీటి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. x స్క్వేర్ మైనస్ 9ని విడదీసి అయితే రాయాలి. ఎలా రాస్తాను చూడండి. x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 అయితే రాస్తున్నాను. 15x స్క్వేర్ మా మైనస్ 3x మైనస్ 5x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5 జా 15 x ఇంటూ x స్క్వేర్ సరిపోయింది. x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 5x ప్లస్ 15 x కామన్ తీసుకుంటే x కామన్ తీసుకోండి మా. x మైనస్ 3 అయితే అయింది. మైనస్ 5 కామన్ తీసుకోండి. x మైనస్ 3 x మైనస్ 3 కామన్ తీసుకోండి. దీంట్లో నుంచి x మైనస్ 3 x మైనస్ 5. చూడండి ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. x స్క్వేర్ మైనస్ 9 కూడా చేయండి ఒకేసారి. x స్క్వేర్ మైనస్ 9ని 9 అంటే మీరు 3 స్క్వేర్ అయితే రాయొచ్చు. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా లెక్క ఉంది మా. ఈ రెండు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి దాంట్లో చాలు, ఇంకేమీ వద్దు మీరు. లిమిట్ x డాష్ టు 3 వాల్యూ ఎంత, x మైనస్ 3 ఇంటూ x మైనస్ 5 x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 3 x మైనస్ 3 క్యాన్సిల్ మా. లిమిట్ x డాష్ టు 3 x మైనస్ 5 బై x ప్లస్ 3 x ప్లస్లో 3 అయితే సబ్స్టిట్యూట్ చేయండి. 3 మైనస్ 5 బై 3 ప్లస్ 3 మా. 3 ప్లస్ 3 మైనస్ 5 అంటే మైనస్ 2/6 2 1 జా 2 3 జా మైనస్ 1/3 అయితే వచ్చింది. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రాబ్లం అయితే మీరు బేసిక్ ప్రాబ్లం మా ఇది. కాబట్టి మీరు ప్రాబ్లమ్స్లో మీరు డౌట్స్ ఉంటే మీరు మా డౌట్స్ ఉంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ మీకు సెకండ్ ప్రాబ్లం అయితే రాస్తున్నాను. సెకండ్ ప్రాబ్లము ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లము ఎలా చేయాలి.
సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే లిమిట్ x dash to 0 e power 7x minus 1 by x value 7 అని చూపించాలి. ఇది సెకండ్లో ఫస్ట్ ప్రాబ్లమ్ మీకు 10 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చేటువంటి విధంగా ఇస్తాడు, బిట్స్ ఇచ్చేటువంటి డైరెక్ట్గా ఆ విధంగా ఇస్తాడు, ఎలా అయినా ఒకటే. లిమిట్ x dash to 0 e power 3 plus x minus e cube by x. ఈ క్యూబ్ అయితే చూపించాలి. థర్డ్ క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి. లిమిట్ x dash to 0 e power sin x minus 1 by x is equal to 1. ఎలా చేయాలి? ఈ 3 ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేయండి. ఇది డైరెక్ట్ ఫార్ములా అంతే, ఏమీ చేయలే ఇక్కడ. లిమిట్ x dash to 0 e పవర్ kx, అదే ఇంకేమీ లేదు ఇక్కడ. k ప్లేస్లో ఏముంది? ఇక్కడ 7 ఉంది, డైరెక్ట్గా రాసేయచ్చు. k కదా ఫార్ములా, k ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 7 ఉంది. అట్లా ఇది చూడండి. ఈ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూడండి. లిమిట్ x dash to 0 e పవర్ 3 plus x minus e cube by x. చూడండి ఎలా చేస్తున్నాను. ఏ పవర్ m ప్లస్ n ఫార్ములా లెక్క ఉంది. ఏంది ఫార్ములా? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. లిమిట్ x dash to 0 e cube ఇంటూ e పవర్ x మైనస్ e క్యూబ్ బై x. లిమిట్ x dash to 0 e క్యూబ్ అయితే కామన్ తీసుకోండి మా, e పవర్ x e క్యూబ్ వెళ్ళిపోతే కామన్ తీస్తే 1 అయితే మిగిలింది బై x. ఈ క్యూబ్ ఎప్పుడైనా లిమిట్స్లో కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోవాలి. క్యూబ్ లిమిట్ x dash to 0 e పవర్ x మైనస్ 1 బై x. ఏది ఫార్ములా? లిమిట్ x dash to 0 e పవర్ x మైనస్ 1 బై x వాల్యూ 1 అని చెప్పాను కాబట్టి ఈ క్యూబ్ అయితే వచ్చింది. చూడండి థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు. థర్డ్ ప్రాబ్లంలో లిమిట్ x dash to 0 e పవర్ sin x మైనస్ 1 బై x 1 అని చూపించాలి. ఇక్కడ మీకు ఈ ఫార్ములా ఒకసారి చూడండి. పైన x ఉండాలి, కింద x ఉండాలి. అంటే ఏం చేయాలి? లిమిట్ x dash to 0 e పవర్ sin x మైనస్ 1 బై x రాసుకోండి. sin xని డివైడ్ చేసి sin xని మల్టిప్లై అయితే చేయండి. ఇప్పుడు సెట్ అయిన ఫార్ములా. లిమిట్ x dash to 0 e పవర్ sin x మైనస్ 1 బై sin x అది ఇంటూ లిమిట్ x dash to 0 sin x బై x. చూడండి రెండు సెటే. e పవర్ x మైనస్ 1 బై x. x అంటే ఎంత? sin x. ఓకేనా? x అంటే sin x ఉంది మా, ఇక్కడ కూడా xే ఉంది. e పవర్ x మైనస్ 1 బై x. ఏంది ఫార్ములా? ఏం చెప్పాను? 1 అని చెప్పాను కాబట్టి 1 రాసుకోండి. లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x వాల్యూ 1. 1 ఇంటూ 1 1 అలా.
ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. థర్డ్ ప్రాబ్లం, లిమిట్ x డాష్ టు 0 log ఆఫ్, చూడండి, log ఆఫ్ 1 ప్లస్ 5x/x. ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం ఇచ్చాడంటే మా ప్రాబ్లంలో log ఆఫ్ 1 ప్లస్ 5x/x అని ఇచ్చాడు. ప్రూఫ్ ఏం చేయాలంట, 5 చేయాలంట. చూడండి, చాలా సింపుల్గా చేయొచ్చు ఈ ప్రాబ్లం. నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా సరే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే ఎంత ఉంది మా ఇక్కడ 5x ఉంది. అంటే ఏం చేయాలి, 5ని ఇంటూ చేసి 5ని మీరు బై చేస్తే సరిపోతుంది. 5ని ఇంటూ చేసి 5ని మీరు బై చేసుకుంటేమా మీకు సింపుల్గా అయితే వచ్చేస్తుంది ఆన్సర్. ఇప్పుడు అదేవిధంగా మీరు 5ని ఇంటూ చేసి 5ని మీరు బై చేయండి మా, ఒకసారి చూద్దాం. 5ని ఇంటూ చేసి 5ని మీరు బై చేయండి. లిమిట్ x డాష్ టు 0 log ఆఫ్ 1 ప్లస్ 5x/5ని ఇంటూ చేసి 5ని బై చేయండి x. ఏం చెప్పాను ఫార్ములా, లిమిట్ x డాష్ టు 0 log ఆఫ్ 1 ప్లస్ x/x. ఈ వాల్యూ ఎంత అని చెప్పాను, ఏమని చెప్పాను, 1 అని చెప్పాను. ఓకేనా. వాల్యూ 1 ఇంటూ 5, టోటల్గా 5 అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మా, ఫోర్త్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మా. ప్రాబ్లంలో ఫోర్త్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఫోర్త్ ప్రాబ్లంలో ఫస్ట్ లిమిట్ x డాష్ టు 0 1 మైనస్ cos x/x. సెకండ్ ప్రాబ్లం చూడండి మా, లిమిట్ x డాష్ టు 0 secant x minus 1/x² is equal to 1/2. థర్డ్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. లిమిట్ x డాష్ టు 0 x ఇంటూ e⁻x−1/1 మైనస్ cos x. ఈ వాల్యూ 2 అయితే చూపించాలి. ఓకేనా. ఇక్కడ మీకు ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ అయితే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం రాస్తున్నాను. లిమిట్ x డాష్ టు 0 1 మైనస్ cos x/x. చూడండి, ఇక్కడ మీరు 1 ప్లస్ 4 ఫార్ములాలు చెప్తాను, 4 ఫార్ములాస్ నేర్చుకోండి. 1 ప్లస్ cos 2θ ఫార్ములా 2 cos స్క్వేర్ θ. 1 మైనస్ cos 2θ ఫార్ములా 2 sin స్క్వేర్ θ. 1 ప్లస్ cos θ ఫార్ములా 2 cos స్క్వేర్ θ/2. 1 మైనస్ cos θ ఫార్ములా 2 sin స్క్వేర్ θ/2. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. 1 మైనస్ cos θ ఫార్ములా లెక్క ఉంది. లిమిట్ x డాష్ టు 0 1 మైనస్ cos θ 2 sin స్క్వేర్ θ/2 అంటే x/2 అయితే రాసుకోండి మా, x. 2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఇప్పుడు మీరు ఫార్ములా ఎక్కడ సెట్ చేసుకోవాలి. లిమిట్ x డాష్ టు 0
సైన్ స్క్వేర్ x/2 ఉంది. ఇప్పుడు ఫార్ములా ఇక్కడ సెట్ చేయాలంటే ఎట్లా, ఇక్కడ స్క్వేర్లో ఉంది అంటే x²/4తో డివైడ్ చేసి అదే x²/4తో మల్టిప్లై చేయాలి బై x. అప్పుడు మీకు సెట్ అవుద్ది. 2 ఇంటూ లిమిట్ x→0 సైన్ x/2 హోల్ స్క్వేర్. లిమిట్ x→0 సైన్ x/x ఫార్ములా సెట్ అయింది. ఇక్కడ చూడండి x²/4 ఇంటూ x/1 అంటే 1/x అయితే అయింది. 2 ఇంటూ దీని ఫార్ములా ఎంతమా 1. లిమిట్ x→0 సైన్ x/x వాల్యూ x క్యాన్సిల్ 1/4 ఇంటూ అంటే దీనికి కూడా అప్లై చేయాలి. లిమిట్ x→0 ఆఫ్ x 2 1 2 2 x ప్లస్లో 0 పెడితే ఏమవుద్ది 0 అయితే 0 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ 0. అది వచ్చింది ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. లిమిట్ x→0 secant x - 1/x² is equal to 1/2. లిమిట్ x→0 secant x - 1/x² is equal to 1/2. చూడండి మా లిమిట్ x→0 secant x అంటే 1/cos x అయితే రాసుకోవచ్చు -1/x². ఎల్సిఎం అయితే కట్టుకోండి మా. ఎల్సిఎం కడితే ఏమవుద్ది లిమిట్ x→0 ఎల్సిఎం cos x కట్టుకోండి 1 మైనస్ cos x/1 cos x మా x²/1 1/x². x² ఇక్కడ పడుద్ది ఓకేనా. లేదంటే ఒక స్టెప్ రాసుకోండి x². లిమిట్ x→0 1 మైనస్ cos x x²/1 1/x² అంటే x² ఇక్కడ పడింది చూడండి. లిమిట్ x→0 1 మైనస్ cos θ ఫార్ములా ఇప్పుడే చెప్పాను. ఏం ఫార్ములా 2 sin² θ/2 అని ఓకేనా. 1 మైనస్ cos θ ఫార్ములా ఏందిమా 2 sin² θ/2. 2 sin² θ/2 అంటే x/2 బై cos x ఇంటూ x² కాబట్టి x². జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లిమిట్ x→0 2 కాన్స్టెంట్ బయట రాసుకోండి మా సైన్ స్క్వేర్ x/2 1/4తో మీరు ఇంటూ చేసి అంటే x²/4 అవుద్ది అంతేనా. 1/4తో ఇంటూ చేసి 1/4తో నేను మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను 1/4తోనే. ఎందుకు 1/4తోనే చేయాలి ఫార్ములా అక్కడ సెట్ కావడం కోసం అంతే, ఇంకేమీ లేదు. ఏ ఉద్దేశంతో కాదు. ఫార్ములా సెట్ అయితే మీకు ఆన్సర్ వస్తుంది అంతే. లిమిట్ x→0 1/cos x మా చూడండి 2 ఇంటూ లిమిట్ x→0 సైన్ x/2 హోల్ స్క్వేర్ అయితే రాసుకోవచ్చు. 1/4ని అవుట్ సైడ్ రాసుకోండి మా. x ప్లేస్లో 0 పెట్టండి. 1/cos 0 ఎంత 1. 2 1 2 2 అంటే 1/2 ఆఫ్ ఈ వాల్యూ 1 అంటే 1² 1/cos 0 1. టోటల్గా ఆన్సర్ 1/2 అయితే వచ్చింది.
అట్లా మీరు ఈ ప్రాబ్లమ్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిమిట్ x → 0 x ఇంటూ e⁻x-1/1 - cos x. మూడో క్వశ్చన్ లిమిట్ x → 0 x ఇంటూ e⁻x-1/1 - cos x అని ఇచ్చాడు. ఇప్పుడే చెప్పాను ఫార్ములా 1 - cos θ ఫార్ములా. లిమిట్ x → 0 x ఇంటూ e⁻x-1 - cos θ ఫార్ములా అమ్మ 2 sin స్క్వేర్ θ అంటే x/2 ఉంది. చూడండి లిమిట్ x → 0 x ఇంటూ 1/2 బయట కాన్స్టెంట్ రాస్తున్నాను e⁻x-1 sin స్క్వేర్ x/2 x²/4 ఇంటూ x²/4. చూడండి 1/2 ఎందుకు చేయాలి ఈ విధంగా? ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? లిమిట్ x → 0 sin x/x వాల్యూ 1 కోసం ఫార్ములాలు ఉంటే ఫార్ములాలు సెట్ చేసుకుంటా పోతే మీకు ఆన్సర్లు వస్తాయి, లేకంటే ఆన్సర్లు రావు. నేను ముందే చెప్తున్నాను. లిమిట్ x → 0 x ఇంటూ e⁻x-1/x². ఇక్కడ మీకు x²/4 ఉంది అంటే ఏమవుద్ది? ఇక్కడ 4/x² అవుద్ది. అంటే 4/x². 4 కాన్స్టెంట్ బయట రాస్తున్నాను. ఇంటూ లిమిట్ x² ఉంది కదమ్మా sin x/2/x/2 హోల్ స్క్వేర్ అయితే రాసుకోవచ్చు. a²/b² ఫార్ములా అదేం లేదు. x క్యాన్సిల్, 2 1 jar 2 2 jar క్యాన్సిల్. 2 ఇంటూ లిమిట్ x → 0 e⁻x-1/x అయిపోయింది. నెక్స్ట్ లిమిట్స్ 1/ లిమిట్ x → 0 sin x/2/x/2 అది హోల్ స్క్వేర్. లిమిట్ x → 0 e⁻x-1 వాల్యూ 1. లిమిట్ x → 0 sin x/x వాల్యూ ఫార్ములా 1 అంటే 1² ఉంది కాబట్టి 1². 2 ఇంటూ 1 ఇంటూ 1 2 ఇంటూ 1 2. మీరు ఇలా కనుక చేసుకుంటేమా మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి మా. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి 4th ప్రాబ్లం 5th ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. లిమిట్ x → 0 1 - cos nx/1 - cos nx. ఇది m, ఇది nx. m²/n². చాలా సింపుల్గా అయితే ప్రూవ్ చేయొచ్చు దీన్ని. ఇది ఏం లేదమ్మా 1 - cos θ ఫార్ములా తెలుసుకుంటే చాలు. ఏంది ఫార్ములా? 2 sin స్క్వేర్ θ/2 అని చెప్తున్నాను. ఏంది ఫార్ములా? లిమిట్ x → 0 2 sin స్క్వేర్ θ అంటే ఎంత? mx అంతే. ఫార్ములాలో /2 ఉంది కాబట్టి /2 మాత్రం మీరు ఎమరపాటు చేయకూడదు. 2 sin స్క్వేర్ θ అంటే nx/2 రాసుకోండి. 2 కాన్స్టెంట్ బయట రాసుకోండి మా 2/2. లిమిట్ x → 0 sin స్క్వేర్ mx/2. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఏం చేయాలా? mx/2 హోల్ స్క్వేర్ని డివైడ్ చేసి
ఎంఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ని మల్టిప్లై చేయాలి బై సైన్ స్క్వేర్ ఎన్ఎక్స్ బై 2 బై ఎన్ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ని డివైడ్ చేసి ఎన్ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ని మల్టిప్లై అయితే చేయాలి. 2 క్యాన్సిల్, లిమిట్ x టెన్స్ టు 0. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది మా? సైన్ స్క్వేర్ అంటే సైన్ ఆఫ్ ఎంఎక్స్ బై 2 బై ఎంఎక్స్ బై 2 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఫార్ములా. ఎం స్క్వేర్ బై 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అది బై లిమిట్ x టెన్స్ టు 0 సైన్ మా ఎన్ఎక్స్ బై 2 బై ఎన్ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ అయితే రాసుకోండి. ఎన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 4 ఎక్స్ స్క్వేర్ 4 క్యాన్సిల్, ఎందుకు 4 బై ఎన్ స్క్వేర్ అవుతుంది. ఈ వాల్యూ 1 స్క్వేర్ మా బై 1 స్క్వేర్ ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్, ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఆన్సర్ అయితే వచ్చింది. మీకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయమ్మా. మీకు వీడియో అయితే లెంతీ వీడియో అవుద్ది. మీకు నెక్స్ట్ వీడియోలో లిమిట్స్ కంటిన్యూటీ అంటే కంటిన్యూ చాప్టర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయితే చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.